నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు నడయాడతారు అన్న అదే పుణ్యభూమి అంతులేని వ్యధాభరిత చిత్రమిది. దేశంలో ప్రతి 22 నిమిషాలకో ఆక్రందన మిన్నంటుతోంది. జనారణ్యంలో మానవ మృగాల అకృత్యాల్లో వేలల్లో బలైపోతున్నారు. 10 ఏళ్లలో దేశవ్యాప్తంగా అత్యాచారాలు 900% పెరిగాయి. ఆ అరాచక పర్వంలో విస్తుగొలిపే మరో చీకటి పారస్వం సంకుల సమరం. ఉత్తరప్రదేశ్లో అత్యాచారం పాల్పడి చెట్టుకు శవాలై వేలాడిన 2 చిన్నారుల సాక్షిగా వర్తమాన భారతం ఎదుర్కొంటున్న పెను సవాలిది. పనికిరాని పాలకులు, చేష్టలుడిగిన వ్యవస్థల దురావస్థలో రోజురోజుకి వికృత రూపం దాల్చుతోంది ఈ సమస్య. ఈ కర్మభూమిలో పూసిన పాపానికే వాడిపోతున్నారు. భరతమాతకు రక్తాశ్రువులు మిగిల్చుతున్నారు. ఇటీవల దేశంలో అత్యాచారాలకు కొత్త రాజధానిగా మారిన ఉత్తరప్రదేశ్ వరుస దారుణదాంతాలు చెబుతున్న చేదు నిజాలివి. భూమిలో పూసినవో పువ్వా, విరిసి విరియని ఓ చిరునవ్వా, కన్నుల ఆశ నీరై తారగ అమాంధులకే బలి అయిపోయావా. ఇది ఓ సినీ ఆవేదనే కాదు, సమకాలీన భారతంలో నడుస్తోన్న హీన చరిత్రకు ఏ కాలానికైనా సరిపోయే అక్షర సత్యం. భరతమాత కంట రక్తాశ్రువులు చిందిస్తోన్న అభినవ కీచక పర్వం. దానిలో భాగంగానే యావత్ దేశాన్ని నివ్వెరపరిచిన ఈ ఒక్క చిత్రం చాలు ప్రస్తుతం దేశంలో అన్యాయంగా, ఘోరంగా, దారుణంగా బలైపోతున్న అబలల దైన్యం ఏ స్థాయికి చేరిందో తెలుసుకోవడానికి. ఆదుకోమంటూ దిక్కులు పిక్కటిల్లేలా చేస్తున్న ఆర్తనాదాలన్నీ అరణ్యరోదనలైపోతున్నాయి. జనారణ్యంలోకి అచ్చూసి వదిలేసిన కామ పిశాచాల పశువాంఛ పాలబడి రక్తాశ్రువులు చిందిస్తున్నారు. ఇదే పుణ్యభారతంలో స్త్రీ అయి పుట్టిన పాపానికి ప్రాణాలు కోల్పోతున్నారు. దేశంలో అంతూదరీ లేని అత్యాచారాల పర్వంలో నిర్భయ ఘటన తరువాత ఆ స్థాయిలో సంచలనం రేకెత్తించిన ఘటన ఇది. ఉత్తరప్రదేశ్లోని బదౌన్లో వెలుగులోకి వచ్చింది ఈ దారుణం. వ్యవస్థలన్నీ చేష్టలుడిగి చూస్తోన్న వేళ పట్టుమని 16 ఏళ్లైనా నిండని ఈ చిట్టి తల్లులు ఉరితాళ్లకు వేలాడారు. బహిర్భూమికని బయటకు వెళ్లిన పాపానికి భారీ మూల్యాన్ని చెల్లించుకున్నారు. కన్ను మిన్ను కానని కామ పిశాచాల కాటుకి బలైపోయారు. ఈ మంగళవారం రాత్రి నుంచి కనిపించకుండా పోయిన కన్నబిడ్డల కోసం కన్నవారు వెతకని చోటు లేదు, మొక్కని దేవుడు లేడు. తరువాతి రోజు ఉదయం ఊరి బయట చెట్టుపై ఇలా శవాలై కనిపించే వరకు వారిని ఆదుకున్నవారే లేకపోయారు. రాక్షస విలువలు రాజ్యమేలేని నరకపాయపు సంఘంలోన మానవ ధర్మం మంటగలిసిన మారణ హోమం జరుగుతున్నదా. ఇదే ఉత్తరప్రదేశ్ లో అది స్వయాన ములాయం సింగ్ యాదవ్ సొంత పట్టణం ఇటావాలో మరో దారుణం చోటు చేసుకుంది. పాశవికమైన అత్యాచారానికి తోడు న్యాయం అడిగిన తల్లిని చెట్టుకు కట్టేసి మరీ చావగొట్టారు కొందరు కిరాతకులు. ఓ బడా నాయకుడి పుత్రరత్నం ఓ ఇంట్లోకి చొరబడి పిచ్చి కుక్కల్లా చెలరేగిపోతే అడ్డుకోలేని ఇదే నిస్సహాయ సమాజంలోనే ఇది జరిగింది. ఆ మానవ మృగంపై న్యాయ పోరాటానికి సిద్ధమైన బాధితురాలి తల్లికి అండగా నిలవాల్సింది పోయి అక్కడి వ్యవస్థలన్నీ చేష్టలుడిగి చూస్తున్న వేళ అక్కడి రౌడీ మూకలు చేసిన హీనాతిహీనమైన పరాభవం గురించి చెప్పడానికి మాటలు చాలవు. కాకతాళీయమో మన సమాజం ఇచ్చిన శాపమో తెలీదు గాని ఈ 2 దారుణ ఉదంతాల్లో బాధితులై సర్వం కోల్పోయిన వారంతా దళితులే కావడం దేశాన్ని కబళిస్తోన్న అత్యాచార మహమ్మారి విజృంభణలో మరో చీకటి కోణం. వాస్తవానికి ఈ 2 ఘటనలే కాదు, దేశవ్యాప్తంగా అత్యాచార ఘటనల్లో బలైపోతున్న వందల కొద్దీ దళిత కుటుంబాలది ఇదే దుస్థితి.
దేశ రాజధాని ఢిల్లీ సహా హర్యానా, ఉత్తరప్రదేశ్లో దళిత వాడల్లో కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న సమస్య ఇది. మిగిలిన రాష్ట్రాల్లోనూ ఇందుకేమాత్రం తీసిపోని దురాగతాలు నిర్ఘాంతపోయేలా చేస్తున్నాయన్నది పరిణామాలే చెబుతున్న సత్యం. ఆ కోవలోనే ఇటీవల బెంగాల్లో వెలుగు చూసిన గిరిజన మహిళపై సామూహిక అత్యాచారానికి దేశం మొత్తం మౌనసాక్షిగా నిలిచింది. బెంగాల్ బీర్భూమ్ జిల్లాలోని ఓ కుగ్రామంలో పెద్దల పంచాయతీ తీర్పు పేరు చెప్పి ఓ అభాగ్యురాలుని చెట్టుకు కట్టేసి మరీ 13 మంది అత్యాచారానికి తెగబడ్డారు. గంటల తరబడి లైంగికంగా వేధించి చిత్రహింసలు పెట్టారు. సాక్షాత్ దేశ సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుంటే గాని ఈ కేసులో బాధితురాలికి కనీస న్యాయం కూడా దక్కలేదు. ఆ ఘోర కలిని మరిచిపోకముందే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ సామూహిక అత్యాచార హత్యోదంతం కలకలం రేపుతోంది. ఉత్తరప్రదేశ్ ని తరచూ వార్తల్లోకి తెస్తోన్న ఈ వరుస అత్యాచారాల మూలాల్లోకి వెళితే మరెన్నో ఆందోళనకర అంశాలు. ఇటీవల ఎన్నికల ప్రచారం సందర్భంగా అబ్బాయిలు తప్పులు చేస్తూ ఉంటారు అని నిస్సిగ్గుగా వ్యాఖ్యానించిన ములాయం సింగ్ యాదవ్ వంటి ప్రబుద్ధుల కుటుంబ పాలన నడుస్తోన్న రాష్ట్రంలో ఇంతకంటే గొప్ప విషయాలను మనం ఆశించలేమేమో కూడా. ఫలితంగానే ఢిల్లీని వెనక్కు నెట్టి మరీ ఉత్తరప్రదేశ్ దేశ అత్యాచారాల రాజధానిగా నిలుస్తోంది. ములాయం సొంత పట్టణం ఇటావా ఈ క్రూరత్వానికి చిరునామాగా మారింది. అత్యాచారాలు సర్వసాధారణమైపోయాయి. ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా గత ఏడాదిలోనే వందల సంఖ్యలో అత్యాచార ఘటనలు నమోదయ్యాయి. వాటిల్లో హీనాతిహీనమైన కేసులు చాలా వరకు వచ్చింది ఇటావా నుంచే. 20 ఏళ్ల కళాశాల విద్యార్థినిని మానభంగం చేసి నిప్పంటించేశారు. చెల్లిని వేధిస్తున్నారని వారిస్తే 18 ఏళ్ల యువకుడిని కొట్టి చంపేశారు. మరో చోట అత్యాచారం చేసి పాడుబడిన నూతిలోకి నెట్టేశారు. ఈ ఘటనల్లో మరో చీకటి కోణం గురించి తెలుసుకున్న వారెవరైనా విస్తుపోక తప్పదు. దురాగతాలు జరిగినప్పుడు కనీసం కేసు పెట్టడానికి కూడా స్థానిక పోలీసులు సాహసం చేయడం లేదన్న కొందరి ఆవేదన, ఆక్రోశం రాజ్యమేలుతున్న యూపీ కుల రాజకీయాలకు పరాకాష్ఠగా నిలుస్తున్నాయి. రాక్షస విలువలు రాజ్యమేలేవి నరకపాయపు సంఘంలోన, మానవ ధర్మం మంటగలిసిన మారణ హోమం జరుగుతున్నదా? నిజానికి ఢిల్లీ నడిబొడ్డున నిర్భయ ఉదంతం జరిగినప్పుడు దేశం మొత్తం ఒక్కతాటిపైకి వచ్చింది. అతివల న్యాయం కోసం, భద్రత కోసం ఇండియా గేట్ సాక్షిగా యువతరం కదం తొక్కింది. అదే రణం ఆమె రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకువచ్చే వరకు అవిశ్రాంతంగా సాగింది. తరువాత ఏం జరిగిందో, నయా చట్టాలతో దేశ మహిళలకు ఏం ఒరిగిందో దేశం మొత్తం చూస్తూనే ఉంది. ముంబై మహిళా ఫోటోగ్రాఫర్, హైదరాబాద్ ఉద్యోగిని అభయపై జరిగిన సామూహిక అత్యాచారాలు కామాంధుల ఘోరాలను కళ్లకు కడుతూనే ఉన్నాయి. ఢిల్లీకి కూతవేటు దూరంలోనే ఉన్న ఈ ఉత్తరప్రదేశ్, హర్యానా పరిసరాల్లో జరుగుతున్న దారుణాలకైతే లెక్కే లేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 22 నిమిషాలకు మహిళా ఆర్తనాదం మిన్నంటుతోంది. వాటిల్లోనూ సామూహిక అత్యాచారాలు, ఆ పైన హత్యలకు పాల్పడడం వంటి హింసా ప్రవృత్తి పెరుగుతూ వస్తోంది. వెర్రితలలు వేస్తోన్న ఉన్మాదం సమస్యను తీవ్రస్థాయికి తీసుకుని వెళుతున్నాయి. అవి చాలవన్నట్లు ఇప్పుడు కులాల ఆధిపత్య పోరులో నలిగిపోతున్న మహిళా మూర్తులకు ఎలా రక్షణ కల్పించాలో కూడా దిక్కుతోచని స్థితిలో దేశం ఉంది అంటే అతిశయోక్తి కాదు. పైగా ఘటనలు జరిగిన ప్రతిసారి బాధితురాలిని హేళనగా, చులకనగా చూసే దిక్కుమాలిన ధోరణుల నుంచి బయటకు రాని నేతాగణం పరిస్థితిని మరింత దిగజార్చుతున్నారు. ఫలానా విధంగా ఉన్నారు కాబట్టే, ఫలానా దుస్తులు వేసుకున్నారు కాబట్టే అంటూ ఎవరికి వారు సొంత తీర్పులిచ్చేస్తూ మహిళల భద్రతకు మాత్రం మరణ శాసనాన్ని రాస్తున్నారు. గడిచిన 10 ఏళ్లలో దేశంలో అత్యాచారాలు 900 రెట్లు పెరిగిపోయాయి. ఇవి జాతీయ నేర గణాంక సంస్థ లెక్కల్లో చోటు దక్కించుకున్నవి మాత్రమే. ఇప్పటికీ సామాజిక ఇనుప పరదాలను దాటుకుని బయటకు రాని లైంగిక దాడులు ఇంతకు రెట్టింపు సంఖ్యలో ఉంటాయని అంచనా. కొందరు సామాజిక కార్యకర్తలైతే జరుగుతున్న అత్యాచారాల్లో కేవలం 10% కేసుల వరకు వస్తున్నాయి అంటున్నారు. కుటుంబ ఒత్తిళ్లు, సమాజం ఏమంటుందో అని భయపడి మౌనంగా ఉండిపోతున్నారు. ఇలాంటి పరిస్థితులనే అలుసుగా తీసుకుంటున్న మదగజాలు ఇష్టానుసారం చెలరేగిపోతున్నారు. ఇక ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే అంతర్జాతీయ మీడియా లెక్కల ప్రకారం అక్కడ ప్రతిరోజు 5 మహిళలు అత్యాచారానికి గురవుతున్నారు. ఫలితంగానే ఆ రాష్ట్రం మహిళలకి అత్యంత ప్రమాదభరిత ప్రాంతంగా మారింది. మరోవైపు అంతకంతకు పెరుగుతూ వస్తోన్న ఆర్థిక అంతరాలు వారి ఉసురు తీస్తున్నాయి. ఇదే ఆసరాగా చేసుకుని అగ్రవర్ణాల్లోని కొందరు అట్టడుగు వర్గాల వారిని లక్ష్యం చేసుకుంటున్నారు. ఈ పరిస్థితి చివరకు ఏ స్థాయికి చేరిందంటే స్వచ్ఛంద సంస్థల అంచనాల ప్రకారం అక్కడ అత్యాచారానికి గురవుతున్న వారిలో 90% మంది దళితులే. వారిలో 85% మంది మైనర్ బాలికలే. క్షేత్రస్థాయి పరిస్థితులు ఇలా ఉంటే కనీస సమాజ స్పృహ లేకుండా నేతల మాటలు ఏ స్థాయికి దిగజారుతున్నాయో అంతా చూస్తూనే ఉన్నాం. ఒప్పుకునే వస్తున్నారని, వాళ్లే అబ్బాయిలకు వల వేస్తున్నారని ఇలా నేతకొక్క తీరుగా విషం కక్కుతున్న వైనాల్ని గమనిస్తూనే ఉన్నాం. అందుకే ఈ పరిస్థితుల్లో మార్పు రానంత వరకు ఈ కర్మభూమిలో ఇలా మరెన్నో పువ్వులు రాలిపోక తప్పదు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఆశలు నీరై తారగ అమాంధులకే బలి అయిపోయావా పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం. ఎక్కడ చూసినా ఇదే నినాదం. ఇదే కాదు, మరెన్నో ప్రచార కార్యక్రమాలు, భయానక ప్రకటనలు. అన్నింటి ఉద్దేశం ఒకటే, ధూమపానానికి దూరంగా ఉండమని హెచ్చరించడం. కానీ వాస్తవంగా జరుగుతోంది మాత్రం పూర్తి విరుద్ధం. ఎటు చూసినా గుప్పుగుప్పుమంటూ సిగరెట్లు, బీడీలు, చుట్టలు కాల్చే పొగరాయిళ్లు, పొగాకును నమిలే గుట్కా బాబులు. సరదా, అలవాటు, ఇలా రకరకాల సాకులు చెబుతూ ఇల్లు ఒళ్ళు గుల చేసేసుకుంటున్నారు. పొగభూతానికి బలవుతూ కుటుంబాల్ని అనాథులుగా మిగుల్చుతున్నారు. అసలు ఎందుకు ఈ దుస్థితి? ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు ఎందుకు సత్ఫలితాలు ఇవ్వలేకపోతున్నాయి? మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం జరుపుకుంటున్న మనం నవభారతం నుంచి పొగాకు భూతాన్ని తరిమి కొట్టేందుకు ఏం చెయ్యాలి? పొగాకు ఉత్పత్తులకు అలవాటు పడ్డ 27.5 కోట్ల భారతీయులు. పొగాకు బారిన పడి ఏటా 10 లక్షల మంది బలి. సగం క్యాన్సర్లకు ప్రధాన కారణం పొగాకు ఉత్పత్తులే. పొగాకు తెస్తున్న జబ్బులతో దేశంపై ఆర్థిక భారం 1,00,000 కోట్లపైనే. వ్యసనానికి బానిసైన కారణంగా పొగచూరిన భారత ముఖ చిత్రం ఇది. సిగరెట్, గుట్కా, పాన్ మసాలా, పేరేదైనా ఫలితం ఒక్కటే, ప్రాణం మీదకు తెచ్చుకోవడం. అశేష జనభారతంలోని ప్రతి ముగ్గురిలో ఒకరు ఈ మహమ్మారికి అలవాటు పడ్డారు. వీరిలో 25.9% మంది పొగాకు ఉత్పత్తుల్ని నమిలేస్తుంటే 5.7% మంది సిగరెట్లను, మరో 9.2% మంది బీడీల్ని గుప్పుగుప్పుమంటూ ఊదిపడేస్తున్నారు. పిల్లల్లోనూ ఈ అలవాటు నానాడికి విజృంభిస్తోంది. 13 నుంచి 15 ఏళ్ల వయసున్న వారిలో 12% పొగాకు ఉత్పత్తుల్ని నములుతుంటే మరో 4% మంది పొగరాయిళ్లుగా మారుతున్నారు. సరదాగా ప్రారంభమై జనం నెత్తిన ఎక్కి కూర్చుంటున్న ఈ అలవాటు ఒంటిని, ఇంటిని గుల్ల చేస్తోంది. ఎన్నో కుటుంబాల్ని దిక్కులేని వారిగా మిగిల్చుతోంది. మే 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం. పొగాకు వాడకాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో 1987లో ప్రారంభించిన కార్యక్రమం. నాటి నుంచి దశాబ్దాలు గడుస్తున్నా అంతకంతకు పెరుగుతున్న పొగాకు వాడకం ఆ భూతం మోగిస్తున్న మృత్యుభేరి ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచంలో ఏటా 60 లక్షల మంది పొగాకు, దాని సంబంధిత ఉత్పత్తుల వినియోగం కారణంగా మరణిస్తున్నారు. వీరికి తోడు మరో 6 లక్షల మంది ఏ పాపం చేయకపోయినా పక్కవారు తాగి వదిలేసిన పొగకు బలైపోతున్నారు. మన దేశంలో పొగాకు సృష్టిస్తున్న విధ్వంసం మరింత తీవ్ర స్థాయిలో ఉంది. పొగాకు ఉత్పత్తుల వినియోగం కారణంగా దేశంలో ఏటా 10 లక్షల మంది మృతి చెందుతున్నారు. ఎయిడ్స్, టీబీ, మలేరియా, రోడ్డు ప్రమాదాలు, హత్యలు వంటి వాటి ద్వారా సంభవిస్తున్న మరణాల కంటే ఈ సంఖ్య ఎక్కువైనంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే పరిస్థితి కొనసాగితే 2020 నాటికి పొగాకు హత్యల సంఖ్య 15 లక్షలకు చేరుతుందన్న అధ్యయనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏటా లక్షలాది మందిని బలిగొంటున్న పొగాకు కోట్లాది మందిని మంచం పట్టిస్తోంది. దేశంలో ఏటా పుట్టుకొస్తున్న 42 లక్షల హృద్రోగాలు, 37 లక్షల ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు, 2 లక్షల క్యాన్సర్లకు మూల కారణం పొగాకు భూతమే. పొగాకు ఉత్పత్తులు నమలడం ద్వారా భారత్లో ఏటా పుట్టుకొస్తున్న 80,000 నోటి క్యాన్సర్ కేసులు ప్రపంచంలోనే అత్యధికం. జబ్బులతో జనం శరీరాలకే కాదు వారి జేబులకు తూట్లు పొడుస్తోంది ఈ పొగాకు మహమ్మారి.
తంబాకు తెచ్చే రోగాల చికిత్స కోసం ఏటా దేశంలో అవుతున్న ఖర్చు 1,04,500 కోట్ల రూపాయల పైమాటే. మన జీడీపీలో 1.16% ఉన్న ఈ మొత్తం ప్రజారోగ్యం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చుకు 12 రెట్లు ఎక్కువంటే పొగాకు ఉత్పత్తులతో ఆర్థికంగా జరుగుతున్న నష్టం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వ్యక్తిగతంగానూ వ్యసనపరులకు తీరని నష్టం జరుగుతోంది. ఒక్కో పొగరాయుడు సగటున వారానికి 380 రూపాయలు సిగరెట్ల కోసం ఖర్చు చేస్తాడన్నది అంచనా. ఈ లెక్కన కుటుంబ శ్రేయస్సుకు ఖర్చు చేయాల్సిన మొత్తంలో ఏడాదికి 20,000 రూపాయలపైనే డబ్బు బూడిదగా మారిపోతోంది. లక్షల మంది బలైపోతున్నారు. కోట్ల మంది శారీరకంగా ఆర్థికంగా చితికిపోతున్నారు. మరి ఈ మహమ్మారిని వదిలించుకోవాలని మున్ముందు ఈ భూతం జోలికి పోకూడదని జనానికి తెలియదా అంటే అది కాదు. అందుకు తగినట్లుగానే ప్రభుత్వాలు ఎన్నో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. పొగాకు తీసుకోవడం అంటే చావును కొని తెచ్చుకోవడమే అంటూ భయానక ప్రకటనలతో హోరెత్తిస్తున్నాయి. పొగాకు ఉత్పత్తులైన గుట్కా వంటి వాటిని కొన్ని రాష్ట్రాలు పూర్తిగా నిషేధించగా బహిరంగ ధూమపానం చేస్తే శిక్షలేనని కేంద్రం హెచ్చరిస్తోంది. అయినా ఫలితం శూన్యం. ఇలా నానాటికి విశృంఖల రూపం దాల్చుతున్న పొగభూతంపై ఓ సంస్థ చేసిన అధ్యయనం ఆందోళనకర వాస్తవాల్ని వెలుగులోకి తెచ్చింది. దేశంలో పొగాకు ఉత్పత్తుల వినియోగంపై ప్రముఖ జీవిత బీమా సంస్థ ఐసీఐసీఐ లాంబార్డ్ ఓ సర్వే చేపట్టింది. ముంబై, కోల్కతా, అహ్మదాబాద్, లక్నో, హైదరాబాద్ కు చెందిన 1111 మందిని ప్రశ్నించింది. పొగ తాగేందుకు ప్రేరేపిస్తున్న సామాజిక, మానసిక కారణాల గురించి ఆరా తీసింది. ఆశ్చర్యకర రీతిలో వచ్చిన ఈ సర్వే ఫలితాలు ఒకే విషయాన్ని స్పష్టం చేశాయి. పొగాకు వినియోగం తగ్గించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నాయని కుండబద్దలు కొట్టాయి. ధూమపానం మానండి బాబులు అంటూ ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న ప్రచారం పొగరాయుళ్లలో ఏమాత్రం మార్పు తీసుకురావడం లేదన్న విషయం సర్వేలో స్పష్టమైంది. పొగ తాగడం మానే దిశగా తాము ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని 91% మంది తేల్చి చెప్పడమే ఇందుకు నిదర్శనం. సర్వేలో పాల్గొన్న వారిలో 80% మంది ఈ భూతం వల్ల కలిగే అనర్థాలపై పూర్తి అవగాహన ఉన్నా పొగాకు ఉత్పత్తులకు బానిస అయిపోయినందున బదిలించుకోలేకపోతున్నట్లు చెప్పారు. 14% మంది మాత్రమే పొగాకు వినియోగించే అలవాటును మానుకోగలిగినట్లు తెలిపారు. పొగాకు వాడకం తగ్గడం మాట అటుంచితే గత 2-3 ఏళ్లలో పొగ తాగే అలవాటు మరింత పెరిగినట్లు ఈ సర్వేలో వెల్లడైంది. మరీ ముఖ్యంగా ముంబైలోని 41% పొగరాయిళ్లు గతం కన్నా ఎక్కువ మోతాదులో సిగరెట్లు తాగుతున్నట్లు తెలిపారు. పొగాకు ఉత్పత్తుల వినియోగానికి వ్యసనపరుల్లోని 62% మంది చెప్పిన ప్రధాన కారణం ధూమపానంతో మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుందని, వృత్తిపరంగా వచ్చే ఒత్తిడిలే కారణమని 54% మంది చెప్పగా ఏకంగా 81% మంది పనివేళ్లలోనూ పొగ తాగేస్తున్నట్లు తెలిపారు. 42% మంది వ్యక్తిగత కారణాలతో ధూమపానం చేస్తున్నట్లు వివరించారు. పొగాకుతో కలిగే నష్టాల గురించి పూర్తి అవగాహన ఉందని చెప్పినా కొందరు పొగరాయిళ్లు మాత్రం తమ విషయానికి వచ్చేసరికి పూర్తి స్థాయి ధీమా వ్యక్తం చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సర్వేలో పాల్గొన్న వారిలోని 80% మంది ధూమపానంతో తమకేం నష్టం జరగదన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదే మొండి ధైర్యంతో ఉన్న 35% మంది అసలు ఎలాంటి జీవిత బీమా పథకాల్లో చేరకుండా వారి కుటుంబ భవిష్యత్ను గాల్లో దీపంగా మార్చడం ఆందోళనకర అంశం. పొగాకు భూతం ఇలా నానాటికి ప్రమాద ఘంటికలు మోగిస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రత్యేక ఉద్యమం ప్రారంభించింది. మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా అన్ని దేశాలకు ఓ ప్రతిపాదన చేసింది. పొగాకుపై అధిక పన్ను వేసేలా విధానపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. తద్వారా పొగాకు అందరికీ అందుబాటులో ఉండదని, ఆ మహమ్మారి కారణంగా సంభవిస్తున్న అనర్థాలకు అడ్డుకట్ట వేయొచ్చని అంచనా వేస్తోంది. దక్షిణాఫ్రికాలో ఈ ప్రయోగం ఇప్పటికే విజయవంతమై పేదలు, యువకుల్లో ధూమపానం అలవాటు గణనీయంగా తగ్గిన విషయాన్ని ప్రస్తావించింది. పొగాకు ఉత్పత్తుల తయారీ, వినియోగంలో అతిపెద్దదైన చైనా WHO ప్రతిపాదనకు అంగీకరించగా మన దేశము దాదాపు అదే బాటలో పయనించే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ఆ దిశగా సానుకూల ప్రకటన చేశారు. పొగాకు ఉత్పత్తులపై పన్ను పెంచే అంశంపై త్వరలోనే కేంద్ర ఆర్థిక శాఖతో చర్చిస్తామని తెలిపారు. పొగాకు భూతం సృష్టిస్తున్న విధ్వంసంపై ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు పటిష్ట ప్రణాళిక రూపొందిస్తున్నట్లు హర్షవర్ధన్ వివరించారు. अपने अपने क्षेत्र में तंबाकू के खिलाफ बड़ा आंदोलन प्रारंभ करिए और जिस भी व्यक्ति को देश में आप तंबाकू का इस्तेमाल करते हुए देखते हैं उसको हाथ जोड़कर ये जरूर बताइए
कि तंबाकू से केवल मौत हो सकती है, आपका जीवन बीमारी युक्त हो सकता है, तंबाकू से आपको कोई फायदा नहीं हो सकता। मुझे पूरा विश्वास है जब स्कूल के बच्चों के नेतृत्व में इस आंदोलन को आगे बढ़ाया जाएगा तो निश्चित रूप से आने वाले समय के अंदर हम हमारे देश के स्वास्थ्य को और बेहतर करने में सफल होंगे। मुझे लगता है कि तंबाकू के सिगरेट के संदर्भ में बहुत सारे अच्छे कानून अब देश में बन चुके हैं, पार्लियामेंट ने भी बनाए हैं, हमारी स्टेट असेंबलीज ने भी बनाए हैं। उन कानूनों को देश में पीपल फ्रेंडली कानून के रूप में बड़े पैमाने पर एक आंदोलन के रूप में परिवर्तित करने की आवश्यकता है। उसके लिए हमारा स्वास्थ्य मंत्रालय बहुत गहराई से काम करेगा। పొగాకు ఉత్పత్తులపై పన్ను పెంచడం ద్వారా వేరే దేశాల్లో సత్ఫలితాలు వచ్చినా భారత్లో అందుకు ఎన్నో సవాళ్లున్నాయి. మద్యం అలవాటు మానిపిస్తామన్న సాకుతో ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా ధరలు పెంచితే దాని ద్వారా ప్రయోజనం కలగడం మాట సరికదా, పేదలు ఆర్థికంగా మరింత చితికిపోయిన ఉదంతాలు మన కళ్లెదుటే కనిపిస్తున్నాయి. వీటికి తోడు పన్ను ఎగవేతలు, అక్రమ రవాణా వంటి నేరాలు పెచ్చరిల్లే ప్రమాదం ఉంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పటిష్ట యంత్రాంగం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అంతకంటే ముఖ్యంగా పొగాకు ఉత్పత్తులకు ప్రజల్ని దూరంగా ఉంచేందుకు సరికొత్త విధానంతో ముందుకు రావాల్సిన సమయం వచ్చింది. నవభారత నిర్మాణానికి శంఖారావం పూరించిన ప్రధాని నరేంద్ర మోడీ ఈ భూతంపైన యుద్ధం ప్రకటించి పొగచూరుతున్న భారతంలో కొత్త వెలుగులు నింపుతారని ఆశిద్దాం. మరిన్ని వివరాలతో మరో ఇదే సంగతిలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.